నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా సంగమేశ్వర ప్రాంతంలో రాజహంసల సందడి, విదేశీ పక్షులు భారీగా చేరుకోవడంతో ఆరా తీస్తున్న అధికారులు. భీమవరంలో ఆకట్టుకున్న పోలీసుల మాక్ డ్రిల్, కౌంటింగ్ నేపథ్యంలో చేపట్టే భద్రతా విధానాలపై ప్రజలకు అవగాహన. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న టీడీపీ నేత వర్లరామయ్య, ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. కాకినాడ నగరవాసులకు త్రాగునీటి కష్టాలు, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న అధికారులు. సప్తనదుల సంగమ ప్రదేశమైన కర్నూలు జిల్లా సంగమేశ్వర ప్రాంతంలోని కృష్ణానదిలో రాజహంసల వంటి వలస పక్షులు సందడి చేశాయి. సైబీరియా, నైజీరియా, కజకిస్తాన్, నేపాల్ వంటి దేశాల నుండి ఈ పక్షులు సంతానోత్పత్తి నిమిత్తం వలస వస్తుంటాయి. నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాలకు తరలివచ్చే ఈ పక్షులను చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి సందర్శకులు వస్తుంటారు. అయితే ఈ ఏడాది తొలిసారిగా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర క్షేత్రంలో ఈ వలస పక్షులు అధికంగా దర్శనమిచ్చాయి. ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయనే విషయంపై అటవీశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు వాటికి ఎలాంటి హాని జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు పుష్పయాగం, ఏకాంత సేవతో ముగిశాయి. 5 రోజులుగా పాటు చెల్లకూరు మండలం కలవకొండలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి పలు రకాల పుష్పాలతో పుష్పయాగం, ధ్వజావరోహణం, ఏకాంత సేవ కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ మేరకు ఆలయ ఈవో తాత శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి పునరాలోచించాలని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య అన్నారు. ప్రజాస్వామ్య ద్రోహి అయిన పిన్నెల్లిని వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. పిన్నెల్లి అరెస్టు విషయంలో పోలీసులు దొంగ పోలీస్ ఆట ఆడారని విమర్శించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే పోలీసులు పిన్నెల్లికి సహకరించారని ఆరోపించారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్ అని తెలిసినా అక్కడ ప్రత్యేక బలగాలు ఎందుకు పెట్టలేదని వల్లరామయ్య ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిశ్శబ్ద విప్లవంతో వైసీపీ అవినీతి కోటలు కూలిపోయాయని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని వర్ల ధీమా వ్యక్తం చేశారు. అతని అహంకారపూరిత అధికారాన్ని మాచర్ల ప్రజలు అణచివేశారు. ఈ విషయం అర్థమైంది అతనికి. ఈ నెల 13వ తారీఖున పోలింగ్ జరిగేటప్పుడే, ఓట్లు వేసేటప్పుడే అతని నేర సామ్రాజ్యంలో ఉండే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు, అతన్ని తిరస్కరించారు, అతని నేరపూరిత సామ్రాజ్యాన్ని కూలతోస్తున్నారు అని అర్థమయ్యి అతను పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఈ రకమైన అరాచకాన్ని సృష్టించాడు. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎంతో ధైర్యంగా ఎన్నడూ జరగని రీతిలో ఈవీఎం బాక్సులు ఉన్నాయో వాటిని పగలగొట్టాడు అతను. ఎలక్షన్ కమిషనర్, పోలీస్ ఆఫీసర్స్ సరిగా నిర్ణయం తీసుకొని ఆ సెన్సిటివ్ బూత్లో సెంట్రల్ ఫోర్స్ని పెట్టినట్టయితే ఇతన్ని కాల్చి పడేసేవాళ్ళు. బాక్స్ పగలగొడితే వారి కళ్ళ ముందు సెంట్రల్ ఫోర్స్ ఉన్నట్లయితే ఫైర్ ఓపెన్ చేసి ఉండేవాళ్ళు, ఇతన్ని కస్టడీలోకి తీసుకుని ఉండేవాళ్ళు, ఇతన్ని పెడరెక్కలు విరిచి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ లోకల్ పోలీసులు ఉన్నారు కనుక ఇది జరగలేదు. మేము ఎలక్షన్ కమిషన్ అదే అడిగాము నిన్న, మీరు సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదు? ఎప్పుడైతే అది సెన్సిటివ్ బూత్ కింద డిక్లేర్ చేయబడిందో, ఎప్పుడైతే ఆ కాన్స్టిట్యుయెన్సీ సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీ కింద నిర్ణయించబడిందో అప్పుడే మీరు సెంట్రల్ ఫోర్స్ని ఆయా బూతుల్లో పెట్టుండాలా? పెట్టలేదంటే అది ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమా? ఆ లోకల్గా పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ నియోజకవర్గానికి అతని నిర్లక్ష్యమా, లేకుంటే అతని ప్రోద్బలమా? ఎక్కడెక్కడ పెట్టారు సెంట్రల్ ఫోర్సెస్ని? ఎన్ని బూతుల దగ్గర వాళ్ళని పెట్టారు? ఎలా వాడుకున్నారో అది కూడా ఈ రోజున సాయంత్రం మేము అడగబోతున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి అతనేదో చాలా పవిత్రుడు, ఏ నేరం చేయని అమాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వాడు, అతను అలా బాక్సులు బద్దలు కొట్టేవాడు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకా ఎందుకు బుకాయిస్తారు? ఇంకా ఎందుకు మీకు మేకపోతు గాంభీర్యం? మాచర్లలో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగిందో, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విప్లవాన్ని, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విప్లవం తీసుకొచ్చారు నిశ్శబ్దంగా. అదే విప్లవం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది. అంటే మాచర్ల విడిస్తే 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారపూరిత అధికారాన్ని, నేరపూరిత సామ్రాజ్యాన్ని, అరాచకపూరిత అధికారాన్ని కూలదోశారు నిశ్శబ్ద విప్లవంతో. ఆ నిశ్శబ్ద విప్లవాన్ని మీరు గ్రహించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు భరించిన రాష్ట్ర ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారు. మాకొద్దు ఈ పరిపాలన, మాకొద్దు ఈ అరాచక పాలన, మాకొద్దు ఈ నేరపూరితమైన సామ్రాజ్యం అని కూలతోశారు. ఆ విషయం తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు? మీకు ఏజెంట్లుగా కూర్చోటానికి కూడా ఇప్పుడు జనం దొరకట్లేదు. నిజం చెప్పండి సజ్జల గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏమిటంటే, రాష్ట్రంలో రేపు కౌంటింగ్ జరగబోతుంది 4వ తారీఖున. 4వ తారీఖున జరగబోయే కౌంటింగ్కి ఏజెంట్లు కూడా దొరకట్లేదు వీళ్ళకి. ఇట్ ఇస్ వెరీ సారీ. చాలా బాధతో కూడుకున్న ఎఫ్ఐఆర్ ఇది. ఏజెంట్లు కూడా ఇంకెందుకు సార్ మనకన్నా అంటున్నారు. ఎందుకంటే మాచర్లలో 202 బూత్లో ఎక్కడైతే గౌరవ సభ్యతా సంస్కారాలతో కూడుకున్న మంచివాడుగా జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బాక్స్ బద్దలు కొట్టారో అందులో నుంచి అక్కడ కనెక్టెడ్ వివిప్యాట్స్ స్లిప్స్ బయటపడ్డాయి. అవి చూస్తే 28 అనుకుంటున్నాను. ఆ 28 వివిప్యాట్ స్లిప్స్ పడిపోతే అందులో 6 వైసీపీ, 22 టీడీపీ.
అంటే ఈ రేషియోలో అర్థమైపోయింది. అందుకే అతను బాక్స్ బద్దలు కొట్టాడు. నిశ్శబ్ద విప్లవంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది, ఓట్లు వేస్తున్నారు, మనం ఆ అంచనాని అందుకునే రీతిలో లేము అని అతను ప్రతి బూత్ సందర్శించి బాక్సులు బద్దలు కొట్టారని నేను అంటూ ఉన్నాను. ఇంకా ఎందుకు మీరు బుకాయిస్తున్నారు? 6-22 ఈ శాతంలో మీరు ఎందుకు ఏమందుకుంటారు? స్పష్టమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక మీ ఆగడాలు ఆపండి, మీ అరాచకం ఆపండి. ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులు అండర్ గ్రౌండ్కి పోయినారు, కొంతమంది లేరు. ఎవరైతే నేరపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారో పిన్నెల్లిలాగా వాళ్ళందరూ కూడా పలాయన మంత్రం చిత్తగించారు, పారిపోయారు. పోలీసులకి అందుబాటులో లేరు అనుకున్నారు. అప్పటి పోలీసులు లేదు, పోలీసులు కూడా మారిపోయారు. అంబటి రాంబాబు కావచ్చు, మిగతా నాయకులందరూ కావచ్చు, అందరూ కూడా పిచ్చి వాగుడు మానాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఎక్కడైనా మాట్లాడుతున్నారా? వైసీపీ నాయకులు ఎవరైనా? రోజా గారు మాట్లాడుతున్నారు, రోజు మాట్లాడలేదుగా, ఆమెకు తెలిసిపోయింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? మాట్లాడలా, ఆయనకు తెలిసిపోయింది. జోగి రమేష్ గారు పెద్ద ఆయనకు మాట్లాడేవాడు, మాట్లాడుతున్నారా? ఆయనకు తెలిసిపోయింది. బాగా తెలియదు అంబటి రాంబాబుకి ఒకటికే, ఇంకా తెలియలే ఆయనకి. ఆ గుండు ఎప్పుడో దిగింది ఆయనకి, కానీ ఇంకా తెలియలే గుండు దిగినట్టు. కన్నా లక్ష్మీనారాయణ గారు వేసిన గుండు సెంటర్లో దిగింది ఆయనకి, దిగినట్లు ఆయనకే తెలియట్లేదు. అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సహకారంతో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.